కావలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు పాలించే నేతలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతినభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు జెండా ఎత్తుకుంటూ భావితరాల కొరకు జెండా ఎత్తుకుంటూ చంద్రన్న అడుగులో నాడుగులేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా ఈ మన కావ్య కృష్ణారెడ్డి గారిని మన వేమిరెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకోవాలని అఖండ మెజారిటీ గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంక నుంచి మీకు ఏ కష్టం నష్టం వచ్చినా అందరూ తోడుగా ఉంటాం. అందరం ఇక్కడ కుల మత అందరం పనిచేద్దాం, సరేనా? ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. మిమ్మల్ని అందరినీ గురించి ఏ కష్టం నష్టం వచ్చినా మిమ్మల్ని అందరిని ఆదుకుంటా. గురించి అందరూ ఏ విధంగా ఎక్కడ కూడా బాధపడడానికి వీల్లేదు. మిమ్మల్ని ఎవరు చెప్పడం మాటలు ఏమొద్దు కూడా. ఎన్నో మతాలు ఎన్నో మనల్ని వేరు చేయాలని చూస్తూ ఉంటారు. అందరూ జాగ్రత్తగా అందరూ మన సార్ని ఇద్దరిని గెలిపించుకోవాలని మీ ఇంటికి ప్రతి గుమ్మం రోజు వస్తాము. జాగ్రత్తగా అందరూ కలిసి కట్టుగా పనిచేద్దాం, ఓకేనా? ఉమ్మడి అభ్యర్థి మన కావ్య కృష్ణారెడ్డి గారి సమక్షంలో ఈరోజు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీలోకి ఆ గ్రామం నుంచి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. పెద్దలు రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కావ్య కృష్ణారెడ్డి గారిని అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని దీవించడానికి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలావిధంగా ఇంకా నెల రోజులే టైం ఉంది. ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా దాన్ని అధిగమించి మీ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మంచి మెజారిటీ ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నట్లో మీ గ్రామం నుంచి మీ ముఖ్య పాత్ర మీరు వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. మాజీ సర్పంచ్ రమణన్న గారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనమడుగు పంచాయతీ నుంచి ఈ రోజున ఎక్కువ మందితో తిరుపతి ఈరోజు తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశానికి వస్తున్నందుకు వారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ, ప్రజలారా మీరందరూ కూడా
ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రోజున తిరుపతి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మొన్నటి రోజున ఆ ఊర్లో అందరూ కూడా రకరకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎల్లారావు మన పార్టీలోకి వచ్చాడు. నేడు కిషోరు అండ్ తిరుపతి కూడా ఈరోజు పార్టీలోకి వచ్చాడు. ఆల్రెడీ మన పార్టీ బలంగా ఉంది. ఇంతమంది నాయకులు ఆ ఊర్లో మనకు తెలుగుదేశంలోకి వచ్చారు అంటే ఈ రోజున అన్ని రకాలుగా ఆనమడుగు తెలుగుదేశానికి ఒక అడ్డాగా మారింది. అందుకని తిరుపతిని, కిషోర్ని, మన నాయకులందరినీ, రమణని అందరినీ కూడా పెంచలేని, మళ్ళా కేశవుల్ని అందరినీ కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఇదే జోషు, ఇదే ఆనందం, ఇదే విధంగా మీరు కొనసాగించి రేపు ఆనిమడుగు పంచాయతీలో మంచి మెజార్టీని తీసుకొచ్చి, ముఖ్యంగా రూరల్ మండలంలో ఇప్పటి వరకు అన్ని ఊర్లు ప్రతి ఒక్కరు మేము 80%, 60% అంటున్నారు. నాకు ఈరోజు నమ్మకం ఉంది ఆనిమడుగు నుంచి అత్యధిక మెజార్టీని. ఎందుకంటే మొన్నటినే మన సోదరుడు భరత్ నిర్బంధంగా పాపం మిమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన్ని బలవంతం చేసి తీసుకుపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా ఆయన నుంచి బయటకు వచ్చి ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశంలోకి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీకు వైసీపీలో మర్యాద ఉందో లేదో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీలో చేరి నుంచి ఈ రోజు నుంచి మీరు మా కుటుంబ సభ్యులు, నా సొంత మనుషులు, మనసా వాచ కర్మేణ మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా దగ్గరగా ఉంచుకొని ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కావ్యకృష్ణ మనకు అండగా ఉంటాడు, అన్నగా ఉంటాడు, తమ్ముడుగా ఉంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు తోడుగా ఉంటాడని ధైర్యాన్ని ఇస్తా, అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటారని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నా. అందుకని ఆనమడుగు వాసులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలిసిన వాళ్ళు చెప్పారనో, ఊర్లో నాయకులు చెప్పారనో, లేదంటే తాయిలాలు ఇచ్చారనో, లేదా నైట్ డిన్నర్లు ఇచ్చారనో, ఏమాత్రంగానే మనం తప్పు అంటూ చేస్తే ఇప్పటికే ప్రతాప్ రెడ్డి కుమార్ రెడ్డి యొక్క అరాచకాల వల్ల 5 సంవత్సరాల నుంచి మన ప్రాంతాలన్నీ కూడా నిర్వీర్యమై అన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు మీరు అందరూ కూడా చూస్తున్నారు. రోడ్లు వేసుకునే పరిస్థితి లేదు, కరెంటు లైట్లు వేసుకునే పరిస్థితి లేదు, డ్రైన్లు కట్టే పరిస్థితి లేదు, సిమెంట్ రోడ్ల పరిస్థితి లేదు, కాలనీల పరిస్థితి లేదు, ఇళ్ల స్థలం లేదు. ఏ ఒక్క కార్యక్రమం కూడా జరపకుండా ఈరోజు తన సంపాదన ధ్యేయంగా పెట్టుకుని మనం ఇచ్చిన లైసెన్స్, ఎమ్మెల్యేని లైసెన్స్ మనం ఇచ్చి మనకి సేవ చేయమని మనం ఇస్తే ఆయన మనందరినీ వాడుకుని ఆయన సేవ చేసుకుంటూ ఆయన కోటీశ్వరుడిగా పెరిగిపోతూ ఏ ఒక్క పేదవాడికి కానీ, కాలనీలు కానీ, పెన్షన్లు కానీ ఏ ఒక్కటి కూడా తీసుకురాకుండా ఈరోజు ఇబ్బంది పెట్టిన పోయిన మన గ్రామాలు చూస్తున్నాం. అందుకని ఈరోజు మన గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఈరోజున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే తెలుగుదేశంలోకి మేము వస్తామని ముందుకు వస్తున్నారంటే ముఖ్యంగా ఏ ఒక్క పని జరగలేదు. అందుకని మళ్ళీ మిమ్మల్ని మభ్యపెట్టడానికి గుడి కట్టిస్తామనో, బడి కట్టిస్తామనో, లేదంటే సాయంత్రం డిన్నర్ ఇస్తామని చెప్పి మీకు వైసీపీ నాయకులు మీ ముందుకు వస్తున్నారు. ఆలోచించండి. ఈ ఒక్కరోజు మీరు తప్పు చేస్తే 2 గంటలు క్యూలో నిలబడి వేసే ఓటప్పుడు ఆలోచించండి. ఎవరి వల్ల అభివృద్ధి చెందుతుంది, ఎవరైతే మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మన జీవితాలు బాగుపడాలన్నా, అన్ని రకాలుగా జరగాలంటే ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో ఆలోచించండి. వాళ్ళ వైపు ఓటేయండి తప్ప వాళ్ళు వేసే డిన్నర్లకి వాటికి ఆలోచిస్తే మళ్ళా మనం 5 సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది. ఒకరోజు 2 మనం చేసిన తప్పు, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం, మన అనాలోచిత చర్య, ఏదో ఒక దానికి లొంగి మనం తప్పడడుగుంటే వేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఇదే విధంగా 5 సంవత్సరాల నుంచి ఎంత నష్టపోయి ఎంత ఇబ్బందులు పడుతున్నామో మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల పాటు నష్టపడాల్సి వస్తుంది. అందుకని ఆలోచించండి, జాగ్రత్తగా వ్యవహరించండి, అన్ని విధాలుగా ఆలోచించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మన బిడ్డల జీవితాలు బాగుండాలి, మనం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి. ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఆదుకునే నాయకుడే లేడు. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఆయన ముఖ్యమంత్రి అయితే తప్ప మన జీవితాల్లో వెలుగులు రావు. ముఖ్యంగా మీరందరూ కూడా బీసీ నాయకులు, మీ బీసీ నాయకులకు సంబంధించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టాడు, సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఓన్లీ బీసీలు కేటాయిస్తా అన్నాడు. అంటే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ఇటువంటి మీ రజిక, లేదంటే ఇంకా మిగతా ఉన్నటువంటి మీ గౌడ కులస్తులు అందరికి సంబంధించినటువంటి పిల్లలకు లోన్లు కావచ్చు, చదువుకునే దానికి ఫీజులు కావచ్చు, లేదంటే మీ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, మీ ప్రాంతాల్లో మిగతా వర్కులు కావచ్చు, ఎన్ని రకాలుగైనటువంటి డబ్బుని ఇంకొక కులానికి కేటాయించకుండా ఓన్లీ బీసీల కోసమే 30,000 కోట్లు ఖర్చు పెడతారని ఒక సప్లాన్ తీసుకున్న వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే ఈ దేశంలో
ధైర్యవంతుడైన ఒక చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే మనందరం కూడా చంద్రబాబును గౌరవించాలి, చంద్రబాబును ఆరాధించాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, అన్నను ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు అందరికీ కూడా అన్న గురించి చెప్తున్నా. అన్న రాజకీయంలో మొట్టమొదటి ఇప్పుడు మనందరి ముందుకు వచ్చాడు. కానీ గత 10-15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సర్వాయిపాలెంలో కూడా నిన్నటి రోజున చెప్పాను, అన్న ఇచ్చిన వాటర్ ప్లాంట్ అక్కడ నడుపుతున్నారని. అట్లా ప్రతి గ్రామంలో కూడా అన్న స్వచ్ఛందంగా ₹1 ఖర్చు లేకుండా వాటర్ ప్లాంట్లు పెట్టి మనందరి ఆరోగ్యాలు బాగుండాలి, తాగే నీళ్లు శుభ్రంగా ఉండి పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంలో సగం జబ్బులు రాకుండా ఉంటాయనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం కొన్ని వందల ప్రాంతాల్లో ఈరోజు వాటర్ ప్లాంట్లు అందించాడు. కొన్ని వేల మందికి విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అటువంటి మంచి వ్యక్తి మన ప్రాంతానికి మొట్టమొదటిగా ఇప్పటి వరకు ఎంతోమంది ఎంపీలుగా వచ్చినప్పుడు కూడా ఇంత ఉదార స్వభావం, ఇంత సమయస్ఫూర్తి, అన్ని విధాలుగా ఆదుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారు మన ముందుకి ఎంపీగా పంపించాడు. ఆయనని మన అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన బాగుంటే మనందరి జీవితాలు బాగుంటే, ఎక్కడ పేదవాడు ఆనందంగా ఉండాలంటే అక్కడ అన్న సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఆయనతో కలిసి నేను కూడా అన్న చేత ఒప్పించి మీ ప్రాంతంలో ఏ ఒక్క సమస్యలకు వచ్చినా నేను కలిసి అన్నతో కలిసి మీకు అన్నిటికీ ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి, అన్నను ఎంపీగా గెలిపించుకొని సైకిల్ గుర్తుకి ఓటేయమని కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తూ, మహిళా తల్లులు చాలామంది వచ్చారు. అందరికీ మీకు ఒకే ఒక విన్నపం తల్లే, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీరు మీ భర్తలతో పాటు మీరు కుటుంబాన్ని పోషిస్తున్నారు. భర్తలు కూలి పనులకు పోతున్నారు, రకరకాల పనులకు పోతున్నారు. వాళ్ళు సంపాదన చాలటం లేదు కుటుంబానికి, మనం కూడా సంపాదిద్దామని ఈరోజు మీరు కూడా నిరంతరం కష్టపడుతున్నారు. ఈ కష్టపడే క్రమంలో నిరంతరం మీరు మీ కూతురింటికి బాని, లేదా మీ కోడలింటికి బాని, లేదా మీ బియ్యంకుడింటికి బాని, పెళ్లికి బాని, కర్మంత్రాలకు బాని, లేదంటే హాస్పిటల్కి బాని, తీర్థయాత్రలకు బాని, ఏ ఊరికైనా మీరు పోతుంటే ఆర్టీసీ బస్సు అంటూ ఎక్కితే రోజుకి ఎన్నిసార్లు ఎక్కినా ఎన్నిసార్లు దిగినా కూడా మిమ్మల్ని ఉచితంగా తీసుకుపోయే పథకాన్ని పెట్టినటువంటి చంద్రబాబును మనం అందరం కూడా ఆదరించాలి. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. మహిళల పార్టీలో గుర్తింపు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఇళ్ల పట్టాలు ఇచ్చినా, అదేవిధంగా కాలనీలు ఇచ్చినా, లేదంటే అసైన్మెంట్ పొలాలు ఇచ్చినా మహిళల గౌరవాన్ని పెంచిన వ్యక్తి చంద్రబాబు. అందుకోసం మహిళల కోసం ఆయన తప్పనికి మనందరం కూడా ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీకు గతంలో గ్యాస్ బండలు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఉచితంగా ఇచ్చాడు. కానీ ఈ రోజున గ్యాస్ బండ రేట్లు పెరిగిపోయి మళ్ళీ చాలామంది గ్యాస్ బండలు వాడటం లేదు, కట్టెలతో వంట వండుకుంటున్నారు. ఇల్లు దెబ్బతింటుంది, అదేవిధంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, మీ కళ్ళు దెబ్బతింటున్నాయి, అన్ని విధాలా మీరు నష్టపోతున్నారని ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరలా మీ జీవితాల్లో వెలుగులు ఉండాలి, మీ ఆరోగ్యం బాగా ఉండాలని ఆలోచనతో సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా మీ ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాడు. అందుకోసం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేద్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ, మహిళా తల్లులందరినీ కూడా కోరుకుంటున్నా. తల్లులారా, మనందరం ఊళ్ళలో పల్లెటూరులో సగభాగం, ముక్కాల భాగం బర్రెలు పెట్టుకుని బర్రెలు మేపుకుంటూ పాలు అమ్ముకుంటూ మన బిడ్డలు చదివించుకుంటున్నాం. ఇంత కష్టపడి ఎందుకు చదివించుకుంటే మన కష్టాలు మన బిడ్డలకు ఉండకూడదు, వాళ్ళ జీవితాలన్నా సుఖంగా ఉండాలనే ఆలోచనతో మీరు చేస్తే ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల. అన్నలాంటి వ్యక్తులు ఏదైనా వ్యాపారం చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇద్దామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి అనే అరాచక పద్ధతులు, రాక్షస పాలనలో కాంట్రాక్టర్లుగా కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, అందరి దగ్గర కమిషన్లు దండుకొని అవసరమైతే కంపెనీని మూయండి కానీ మా చందాలు మాకు ఇవ్వమని చెప్పింది. అందువల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ రానందువల్ల ఉద్యోగాలు రాక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు ఏమో చదివించాం, ఎందుకు ఉద్యోగం రాలేదంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వటం మన మధ్య ప్రభుత్వానికి మధ్య పిల్లలు నిర్వీర్యమైపోతున్నారు, వ్యసనాలకు బానిసవుతున్నారు. ఈ టైంలో తల్లిదండ్రులతో కాదు, నేను కూడా అండగా ఉండాలి, ఆ బిడ్డకి సపోర్ట్ ఇవ్వాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3,000 రూపాయలు ఆ బిడ్డల అకౌంట్లో ఇచ్చే విధంగా కరువు బడ్జెట్ కింద ఆ పిల్లవాడికి ఉద్యోగం వచ్చేంత వరకు, లేదంటే ఆ పిల్లవాడు ఏదో ఒక వ్యాపారం చేసేంత వరకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబును మీరు ముఖ్యమంత్రి చేయండి. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మేమందరం కూడా ఆయనకు ఓట్లేసి గెలిపించాలంటే మీరు మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి, మేము ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మీ తరఫున మన జీవితాలన్నీ కూడా బాగుంటాయనే ఆలోచనతో ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి.
తప్పకుండా అన్ని వేదల అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. కాలనీల విషయంలో కానీ, ఇళ్ల పట్టాల విషయంలో కానీ, మీ పొలాలు అసైన్మెంట్ పొలాలు ఇచ్చే దాంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఒక్కసారి ఆనమడుగు ప్రాంతంలో మీరు తిరిగేటప్పుడు, మీరు నడిచే రోడ్డు మీద నడిచేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం నడిచే రోడ్డు ఏ ప్రభుత్వం వేసింది? ఎక్కడ చూసినా ఆనమడుగులో చూస్తే ప్రతి రోడ్డు తెలుగుదేశం హయాంలో వేసిందే తప్ప ప్రతాప్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసులు చేసినది ఒక్క రోడ్డు కూడా లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి అమరావతిలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు ఆనమడుగుకు సంబంధించింది కూడా తెలుసుకుంటున్నాడు. అంటే ఆ ఊర్లో ఎక్కడ రోడ్లు లేవు అక్కడ వేయాలని తపన పడుతున్నాడు. అంటే అంతకంటే గొప్ప వ్యక్తికి ఈ దేశంలో రాడు. కాబట్టి ఆయనకి మనం తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం మనది, ఆయనకు కాదు కావాల్సింది, మనకు కావాలి ఆయన. అందుకోసం తెలుగుదేశం ఓటేద్దాం, సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి. తిరుపతి ఈ రోజు నుంచి నువ్వు సురేష్ని కానీ మన వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని, ఉన్న నాయకులందరినీ కూడా పక్కన పెట్టుకుని, మన చేతికి 5 ఏళ్ళు ఉంటే 5 రకాలుగా ఉన్నాయి. ఊర్లో కులం కాదు, మతం కాదు, రకాల నాయకులు ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చేతికి పుట్టిన 5 ఏళ్ళు 5 రకాలు ఉన్నప్పుడు 5 రకాల నాయకులు కలిసి ఉండాలంటే చాలా కష్టం. కానీ ఒకటే ఒకటి, మన కళ్ళ ముందు ఒకే ఒక లక్ష్యం, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి. మీ కళ్ళ ముందు ఇంక వేరే ఆలోచన రాకూడదు. ఏ బాధలు, నన్ను పిలవలేదనో, నన్ను పిలిచాడనో, వాడికి ప్రాధాన్యత ఇచ్చాడనో, వీడికి ప్రాధాన్యత ఇచ్చాడు అనేది కాదు. అందరూ ఏకలక్ష్యం, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. రాక్షసుడైనటువంటి జగన్ను తరిమి కొట్టాలి. కావలలో చేసి గంజాయిని అమ్ముతున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డిని తరిమి కొట్టి ఈ కావలలో మంచి సుపరిపాలన అందించే విధంగా తెచ్చుకోవడం కోసం కష్టాలనైనా బాధలనైనా దిగమింగి ఒకే ఒక లక్ష్యం, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, మంచి మెజార్టీని గెలిపించుకోవాలనే లక్ష్యంతో నువ్వు కూడా కలిసి అందరితో పనిచేయాలని ఈ సందర్భంగా నిన్ను కూడా ఆశీర్వదిస్తూ తప్పకుండా నీ నాయకత్వాన్ని బలపరుస్తానని, అన్ని వేళలా నీకు అండగా ఉంటామని కూడా మేము మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అందరూ కలిసిమెలిసి రేపటి ఎన్నికల్లో మంచి మెజార్టీని ఇస్తారని ఈరోజు నాకు 300 మందిని తీసుకొచ్చా. నీ ఊరి నుంచి నాకు 1000 ఓట్లు మెజార్టీని ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. మన ఎమ్మెల్యే క్యాండిడేటు కృష్ణారెడ్డి గారు చెప్పాల్సినవన్నీ చెప్పేశాడు. నేను చెప్పేది ఒక్కటే, పాత కొత్త అనేది ఈ పార్టీలో జాయినింగు, పార్టీలో ఉన్నోళ్ళు ఆ కలుపుకోబోయేదే మెయిన్ సమస్యగా ఉంది అన్ని దగ్గరలో. ఇది మటుకు ప్రతి ఒక్కరూ ఒక్కటి గమనించుకోవాలా, కొంచెం ఓపిక ఉండాలా, మనం అడ్జస్ట్ కావాలా. పాత కొత్త అనేదే సమస్య నేను మొత్తం నా పార్లమెంటు పరిధిలో చూస్తున్నా. కొత్తగా చేరిన వాళ్ళు పాత వాళ్ళు మేము పాత కదా అనే సమస్య వస్తుంది. ఆ సర్దుబాటు అనేది మీలో ఉండాలా. ఆ సర్దుబాటు మా దగ్గరికి తీసుకొస్తే చాలా సమస్యగా తయారవుతున్నాయి. అదొక్కటే మీకు తిరుపతి మీకు చెప్పేది. ఇంతమందిని తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ పాత వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కొంచెం అడ్జస్ట్ అయ్యి ముందుకు పోతూ ఉంటే ఏ సమస్య ఉండదు. మీరు చేసిన నిర్ణయం, మీరు తీసుకున్న నిర్ణయం కూడా చాలా మంచి నిర్ణయం అమ్మా. మీ అందరికీ కూడా చెప్తున్నా, చాలా మంచి నిర్ణయం. రేపు మీరు చూడండి, మీకు ఎన్ని విధాలుగా మీరు బాగుపడతారు. ఇప్పుడు జరిగినట్టు కాదు పాలన, జరగబోయే పాలన. మీరందరూ చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఖచ్చితంగా మంచి రోజులు చూస్తారు మీరందరూ. అది ఒక్కటే గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తుకే మీ ఓటు. కృష్ణారెడ్డి గారిని మీరు గెలిపించాలా ఎమ్మెల్యేగా, అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి. మీరు ముందుకు కూడా ఎప్పుడు కూడా ఇది మనం పొరపాటు చేసేవనే పరిస్థితే మీకు ఉండదు. ముందుకి కూడా మీరు ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా మీరు ముందుకు రావచ్చు. కృష్ణారెడ్డి గారి దగ్గరికైనా పోవచ్చు, నా దగ్గరికైనా రావచ్చు. ఎటువంటి సమస్య లేకుండా ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది. సో ఈరోజు చాలా సంతోషం, ఇంతమంది చేరుతున్నారంటే పార్టీలో. ఇదే మనకి కావాల్సింది కూడా, ఇదే మన ఓటు. రేపు మనం గెలిచేది కూడా ఇదే మీ ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గెలిచేది కానీ, మా కృష్ణారెడ్డి గారు గెలిచేది కానీ, నేను కానీ. సో చాలా సంతోషం ఈరోజు వచ్చిన ప్రోగ్రాము. ఇది మంచి ప్రోగ్రాం కూడా, ఇది చేరికలు అనేది చాలా సంతోషం.